బీతావాహ దృశ్యానికి వారంతా ఒక్కసారిగా హతాశుతులయ్యారు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ దారుణంపై పోలీసుల కథనం. తమిళనాడులోని గుడియాత్తానికి చెందిన గాంధీ 45 సంవత్సరాలు రాసాధ్య దంపతులు. వీరికి 5 ఏళ్ల కుమారుడు సందీప్ ఉన్నాడు. కొన్ని నెలల క్రితం అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం బోయికొంట యానాది పాల్యానికి చెందిన నరసింహులతో రాసాతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో ఆమె భర్త కుమారుని వదిలేసి నరసింహులతో కలిసి వచ్చేసింది. ఆమెను వెతుకుతూ 15 రోజుల క్రితం గాంధీ సందీప్లు మండలానికి చేరుకున్నారు. బి యానాదిపాలెంలో రాసాతి ఉన్నట్టు తెలియడంతో అక్కడికి వెళ్లారు. భార్యను వెంట పంపిస్తామని గాంధీకి కొందరు దుండగులు నమ్మబలికారు. వారి మద్యం తాగి గాంధీని ఆయన కుమారుణ్ణి పక్షిరాజపురం అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లారు. రాత్రి వేళ గాంధీని రాళ్లతో దారుణంగా కొట్టి చంపేశారు. బాలుడిదంతా చూసి భయంతో రాత్రంతా అడవిలోనే తండ్రి మృతదేహం వద్ద ఏడుస్తుండిపోయాడు. తెల్లవారుగానే అటవీ ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బి అనాదిపాలెం గ్రామానికి వచ్చి జరిగిన ఉదంతాన్ని గ్రామస్తులకు చెప్పాడు. అంగన్వాడీ కార్యకర్త ధనలక్ష్మి బాలుడి నుంచి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొంగనూరు తరలించారు. 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒక రకంగా ఇక్కడ అంటే వీళ్ళ రాసిన యాంగిల్ హ్యూమన్ ఇంట్రెస్టెడ్ స్టోరీ రాశారు. ఎందుకంటే అడవిలోంచి ఒక బాలుడు వచ్చి మా నాన్నను చంపేశారు అనేది. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏంటంటే వివాహేతర సంబంధం. ఇక్కడ తన భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం, వాళ్ళ తాలూకా మనుషులు వచ్చి అతన్ని తీసుకెళ్లి అడవిలోకి తీసుకెళ్లి చంపేయడం. ఇది ఇక్కడ అసలు విషయం అన్నమాట. ఈ మధ్య